దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. ఇక్కడ చక్కటి మాటలు మనకి కనపడుతున్నాయి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలంట. దేవుని సన్నిధికి అశ్రద్ధగా పోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడడం కానీ, కాలు దాపుకొని కూర్చోవడం కానీ, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నిద్రపోవడం కానీ, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి లోపలికి తిరగడం కానీ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్త్రీ వైపు చూడడం కానీ, లేదా పురుషుడి వైపు చూడడం కానీ ఉండకూడదు. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళావంటే ఎమ్మడేం చేయాలి? మోకరించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. గత కాలమంతయు దేవుడిని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముందు జరగబోయే దినాలు కూడా దేవుడు కాపాడులాగును దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు స్నానం చేసుకొని వెళ్ళడం కానీ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉతికిన బట్టలు ధరించుకోవడం కానీ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు చాలా జాగ్రత్తగా భయంతో, భక్తితో దేవుని ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో భయము, భక్తితో ఉంటావో దేవుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా పరిచయం చేయడం కానీ, మధ్యలో లేచిపోవడం కానీ, దేవుని సన్నిధిలో ఏదన్నా అరవడం కానీ, దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు. అయితే నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకో. అన్ని విషయాలలో జాగ్రత్తగా చూసుకో. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి చక్కగా బైబుల్ తీసుకొని వెళ్ళు, పాటల బుక్ తీసుకొని వెళ్ళు, నోట్స్ తీసుకో, పెన్ను తీసుకో, కానుక కూడా తీసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పక్కన వారిని కానుక అడగడం కానీ, మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు కానుక అడగడం కానీ అది మంచిది కాదు. ఏదైనా ఉంటే ఇంటికాడ నువ్వు సిద్ధపడు. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఎమ్మడే నీకాడ పెన్ను ఉందంటే, నోట్స్ ఉందంటే రాసుకుంటావు, బైబుల్ ఉందంటే ఎమ్మడే చదువుతావు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం విన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును అని చెప్పి విన్నారు. ఆ వాక్యం విని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.